హాయ్ అండి. మ్యాథ్స్ ఈజీ మామ ఛానల్కి అయితే స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన టాపిక్ వచ్చి 10th క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ అయిన ట్రిగ్నామెట్రీ నుంచి ఒక 3 సమ్స్ అయితే చెప్పుకుంటాం. ఈ 3 సమ్స్ కూడా 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్లో అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి కొద్దిగా ఇది గమనించి 10th క్లాస్ స్టూడెంట్స్ అయితే ఈ 3 లెక్కలు ఫుల్ ప్రాక్టీస్ చేసినట్టయితే ఖచ్చితంగా 4 మార్క్స్ అయితే గ్యాదర్ చేసుకునే అవకాశాలు ఉంటుంది. మీరు నాకు చేయవలసిందల్లా ఒకటే, నా ఈ ఛానల్ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు లెక్క అయితే చేసి చూపిస్తాను, ఫుల్ ప్రాక్టీస్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి మై డియర్ స్టూడెంట్స్. ఫస్ట్ సమ్ అయితే చేసి చూపిస్తాను. ఇక్కడ ఇఫ్ tan a plus b is equal to √3 అండ్ tan a minus b is equal to 1/√3 అని ఇచ్చారు. అలాగే 0 less than a plus b less than or equal to 90 degrees అంటే 0 అన్నది a plus b కన్నా పెద్దది ఉంటుందంట. అలాగే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90 అంటే 90కి సమానం అవ్వచ్చు, లేదు అనుకుంటే కనుక చిన్నది ఉండొచ్చు అని చెప్తుంది. అండ్ ఏ గ్రేటర్ దెన్ బి అంటే దీని మీనింగ్ ఏంటంటే ఏ అన్నది బి కంటే పెద్దది ఉంటుంది. ఫైండ్ ఏని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇప్పుడు మనకి tan ఏమి ఇచ్చాడు, a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు √3 అని ఇచ్చాడు. ఓకే, మీకు ట్రిగ్నామెట్రీ టేబుల్ వచ్చినట్టయితే కనుక ఇందులో వాల్యూస్ ఉన్నాయి. ఆల్రెడీ వాల్యూస్ గురించి అయితే నేను ఫుల్ వీడియో ఒకటి చేశాను, అది డిస్క్రిప్షన్లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియో కూడా చూసినట్టయితే కనుక మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే అర్థమవుతుంది. కానీ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు √3 అన్నాడు కదా. √3 ట్యాన్లో ఎక్కడ వస్తుందంటే tan 60 degrees దగ్గర √3 వస్తుంది. ఇప్పుడు మనకి tan క్యాన్సిల్ అయిపోతే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 60 degrees వచ్చింది. అలాగే నెక్స్ట్ tan ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎవరు ఇచ్చే లెక్కలో 1/√3 అని ఇచ్చారు. tan ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ట్యాన్లో 1/√3 ఎక్కడ వస్తుందంటే tan 30 degrees దగ్గర 1/√3 వస్తుంది. ఇప్పుడు మనకి ఈ ట్యాన్ క్యాన్సిల్ అయిపోయినట్టయితే కనుక ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 30 degrees అంటే మనకి ఇక్కడ ఎంత వచ్చింది, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 60 degrees, అలాగే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 30 degrees. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం, దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. రెండాటిని ఫైండ్ అవుట్ చేసినట్టయితే కనుక ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 60 degrees, అలాగే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 30 degrees. 2 ఈక్వేషన్స్ మనం కలుపుకున్నట్టయితే ఇక్కడ ప్లస్ బి ఉంది, మైనస్ బి ఉంది, రెండు కూడా క్యాన్సిల్ అవుతుంది. మనకి ఏ ప్లస్ ఏ అంటే 2a, 2aకి 60 degrees 30 degrees కలిపితే ఎంత అవుతుంది, 90 degrees అవుతుంది. 2a ఈజ్ ఈక్వల్ టు 90 degrees. దేర్ఫోర్ a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 90 degrees బై 2. 90 టైమ్స్ పోతుంది, 45 టైమ్స్ పోతుంది. అంటే దేర్ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 45 degrees. ఇక్కడ మనకి అడిగిన క్వశ్చన్ ఏంటి, ఫైండ్ ఏ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 45 degrees. అర్థమైంది కదా. మీకు ఈ లెక్క గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కదా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. నేను మీకు ఎటువంటి నాకు క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయి కనుక కామెంట్ సెక్షన్లో అడగండి. మీకు డీటెయిల్ అండ్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే నేనైతే ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాను. ఈ లెక్క అయితే మీ అందరికీ అర్థమైందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఓకే, సెకండ్ సమ్ వచ్చి prove that root of 1 plus sin a by 1 minus sin a is equal to secant a tan a అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడు, ప్రూవ్ దట్ రూట్ ఆఫ్ 1 plus sin a by 1 minus sin a is equal to secant a ప్లస్ tan a అని చూపించమంటున్నాడు. ఇక్కడ ప్రూవ్ దట్ అంటే నిరూపించమంటున్నాడు. ఇక్కడ రూట్ ఆఫ్ అని చెప్పేసి అని చదువుతున్నాం కదా, ఈ రూట్ అన్నది
వన్ ప్లస్ సైన్ ఏకి, అలాగే న్యూమరేటర్లో ఉన్న వన్ ప్లస్ సైన్ ఏకి, అలాగే డినామినేటర్లో ఉన్న వన్ మైనస్ సైన్ ఏ కూడా ఈ రూట్ అనేది చెల్లుతుంది. కాబట్టి ఏం చేద్దాం, మనం రూట్ ఆఫ్ ఇచ్చిన లెక్కన దీన్ని మనం రెండు విధాలుగా అనుకోవచ్చు. ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది కాబట్టి LHS, అలాగే రైట్ హ్యాండ్ సైడ్ ఉంది కాబట్టి RHS అని చూపించాలి. LHS అంటే మీనింగ్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్. LHS ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్, అలాగే RHS ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్. ఇలాగా మీరు చేసినట్టయితే కనుక ఎగ్జామ్లో మార్క్స్ అయితే పర్ఫెక్ట్గా పడే అయితే అవకాశం ఉంటుంది. LHS ఈజ్ ఈక్వల్ టు ఫైనల్గా మనం RHS చూపించాం. మనం ఫస్ట్ ఏం తీసుకున్నాం, LHS అన్నది తీసుకున్నాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమి ఇచ్చాడు, రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ అని ఇచ్చాడు. ఓకే, మనం ఇక్కడ ఏం చేద్దామంటే రేషనలైజింగ్ చేద్దాం. రేషనలైజింగ్ అంటే రూట్ ఆఫ్ డినామినేటర్ తీసుకుని 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ. రేషనలైజింగ్ అంటే డినామినేటర్లో ఉన్న దాన్ని తీసుకుని ఇక్కడ ఏదైతే మనకి మైనస్ ఉందో దాన్ని కాస్త మనం ప్లస్ అని చెప్పి రాసుకుంటాం. 1 ప్లస్ సైన్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ అని చెప్పి రాసుకుంటాం. ఇలా ఎందుకు రాసుకున్నాం అంటే 1 ప్లస్ సైన్ ఏ 1 ప్లస్ సైన్ ఏ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 1 టైం క్యాన్సిల్ అవుతుంది. 1 పెట్టి దీన్ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, సేమ్ ఇదే వస్తుంది. దాన్ని ఏమంటారంటే రేషనలైజింగ్ అంటారు అనమాట. ఇలా ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ బై, మనకి ఇది ఏ ఫార్ములా నుంచి వస్తుంది, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 1 హోల్ స్క్వేర్ అంటే ఎంత 1a, అలాగే బి స్క్వేర్ అంటే ఎంత సైన్ స్క్వేర్ ఏ. ఈ రూట్ ఉంది కాబట్టి రూట్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. మీరు ఎగ్జామ్లో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అయితే చెప్తాను. మీరు ఎగ్జామ్లో చేయవలసింది ఏంటంటే ప్రతి చోట కూడా ఏదైతే ఫార్ములా వచ్చిందో అది మీరు ఎగ్జామ్ పేపర్ రాసేటప్పుడు ఇలాగా A4 షీట్ ఉందనుకోండి, మీకు రైట్ సైడ్ ఇలా గీత కొట్టేసుకుని ఇక్కడ ప్రతిసారి కూడా ఏ ఫార్ములా వచ్చిందో ఆ ఫార్ములా వేసినట్టయితే కనుక మీకు ఇన్విజిలేటర్ మార్క్స్ అయితే వేసి పర్ఫెక్ట్గా మార్కులు అయితే వేసే అవకాశం ఉంటుంది. లేదు అనుకుంటారా, మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఏం చేస్తారంటే ఇటువంటి చోట ఇక్కడే వస్తాయి ఏ ఫార్ములాస్ అయితే అప్లై చేస్తారో ఆ ఫార్ములాస్ బికాస్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఏ ఫార్ములా అప్లై అయింది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, అలాగే దీన్ని ఏమంటారు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఇలా బ్రాకెట్ అనేది క్లోజ్ చేసింది అంటే మీరు ఈ ఫార్ములా అప్లై చేశారని చెప్పి తెలుస్తుంది. అలాగే మనకి కింద ఏ ఫార్ములా అప్లై అయింది, బికాస్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని చెప్పి రాసినట్టయితే కనుక మార్క్స్ అయితే పర్ఫెక్ట్గా పడతాయి. ఓకే, ఈ పాయింట్ అయితే గుర్తుంచుకోండి. ఇది అరేంజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇలా ఉంది కదా, ఈ రూట్ అన్నది దీనికి న్యూమరేటర్కి చెందుతుంది, అలాగే డినామినేటర్కి చెందుతుంది. బట్ ఏంటంటే మనం డినామినేటర్లో ఈ డైరెక్ట్ ఈ స్క్వేర్ని క్యాన్సిల్ చేయడం. ఎందుకు, ఇక్కడ 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే ఇక్కడ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అని ఉంది కాబట్టి ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ చేయకూడదు అనమాట. అంటే దాన్ని మనం ఇంకా ఫార్ములా రూపంలో 1 మైనస్ సైన్ స్క్వేర్ని ఏ విధంగా రాసుకోవచ్చేమో ఒకసారి చూద్దాం. 1 ప్లస్ సేమ్ దీన్ని అలాగే ఉంచుతున్నాను, సైన్ ఏ హోల్ స్క్వేర్ బై 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏని కాస్ స్క్వేర్ ఏ అని చెప్పి రాసుకోవచ్చు అనమాట. రూట్ అలా ఉంటుంది. ఎందుకు రాసుకోవచ్చు అని అంటారా, మనకి ఫార్ములాస్ ఉన్నాయి, ఆల్రెడీ ఫార్ములాస్ కూడా మీకైతే ప్రొవైడ్ చేస్తాను. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, మనకి 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఉంది అంటే ఇక్కడ కాస్ కావాలి కాబట్టి కాస్ స్క్వేర్ ఏని ఇలా ఉంచుకొని ప్లస్ సైన్ స్క్వేర్ ఏని ఈజ్వల్ అక్కడ పంపిస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. అంటే మనకి ఎక్కడైనా
1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అని వస్తే కాస్ స్క్వేర్ ఏ అని చెప్పి రాసుకోవచ్చు. దీన్ని కూడా మీరు ఏం చేస్తారంటే ఇలాగా బికాస్ అని చెప్పి పెట్టుకుని బ్రాకెట్లో పెట్టుకున్నట్టయితే కనుక చాలా పర్ఫెక్ట్గా అయితే మార్క్స్ అయితే డిటో దిగిపోతాయి అనమాట. ఇప్పుడు ఇది అర్థమైంది కదా ఈ పాయింట్. ఈ స్క్వేర్ ఈ రూట్ అన్నది 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్కి చెందుతుంది, అలాగే కాస్ స్క్వేర్ ఏకి కూడా చెందుతుంది. కాబట్టి ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, అలాగే ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ మీరు ఇదే స్టెప్లో విడివిడిగా రాసుకొని చేసినా కూడా ఓకే. ఏ విధంగా అంటే ఈ రూట్ అన్నది న్యూమరేటర్కి చెందుతుంది, అలాగే డినామినేటర్కి చెందుతుంది. కాబట్టి 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్ బై రూట్ ఆఫ్ కాస్ స్క్వేర్ ఏ కింద కూడా రాసుకోవచ్చు. లేదు మీకు బాగా వచ్చినట్టు ఇలా డైరెక్ట్ కూడా క్యాన్సిల్ చేయొచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఇలా రాసుకున్న ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్. మనకి రిమైనింగ్ ఏం మిగిలింది 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ మిగిలింది. ఓకే, ఇక్కడ అరేంజ్ చేస్తున్నానండి. మనకి ఏం మిగిలింది 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ మిగిలింది. ఈ డినామినేటర్ కాస్ ఏ అనేది 1కి చెందుతుంది, అలాగే సైన్ ఏకి కూడా చెందుతుంది. కాబట్టి దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 1 బై కాస్ ఏ ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ అని చెప్పి రాసుకోవచ్చు అనమాట. 1 బై కాస్ ఏ అంటే ఏంటి ఫార్ములా సెకండ్ ఏ, అలాగే సైన్ ఏ బై కాస్ ఏ అంటే tan ఏ. మనకి ఏమొచ్చింది RHS వచ్చేసింది కదా రైట్ హ్యాండ్ సైడ్. మనం ఏం తీసుకున్నాం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకున్నాం, లెక్కని మనం ఏమని చూపించాం RHS అని చెప్పి చూపించాం. అర్థమైంది కదా. మీరు కనుక ఫుల్ ప్రాక్టీస్ చేసినట్టయితే ఇంకా ట్రిగ్నామెట్రీ అనేది చాలా ఈజీ అండి. కొంతమంది స్టూడెంట్స్ అయితే ట్రిగ్నామెట్రీ చాలా టఫ్ అని చెప్పి ఫీల్ అవుతారు. మీరు ఫార్ములాస్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్టయితే కనుక ట్రిగ్నామెట్రీ అంత ఈజీ సబ్జెక్ట్ ఇంకే సబ్జెక్ట్ ఉందండి. ఓకే, నెక్స్ట్ సమ్ అయితే చేసి చూపిద్దాం. నెక్స్ట్ సమ్ వచ్చి ఈ మూడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సమ్స్ అండి. నేనైతే చాలా డీటెయిల్గా మళ్ళీ అన్నీ కూడా ఫర్దర్గా చెక్ చేసి మరి ఈ మూడు సమ్స్ అయితే సెలెక్ట్ చేస్తాను. ఖచ్చితంగా ఈ మూడు సమ్స్ నుంచి ఒక సమ్ అయితే కనుక ఎగ్జామ్లో అయితే వచ్చే అవకాశాలు అయితే ఉంటుంది. తప్పకుండా మర్చిపోకుండా మీరు చూసినా సరే, లేదంటే 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరన్నా ఉన్నా సరే వాళ్ళకైతే ఫార్వర్డ్ చేయండి వీడియో. ఖచ్చితంగా వాళ్ళకైతే మార్క్స్ అయితే ఈజీగా వచ్చే అవకాశాలు ఉంది. థర్డ్ సమ్ వచ్చి cosecant theta minus cot theta whole square is equal to 1 minus cos theta is equal by 1 plus cos theta అని చెప్పి ప్రూవ్ చేయమంటారు. ప్రూవ్ దట్ అంటే చూపించమన్నాడు. సేమ్ ఇందాక చెప్పినట్టు LHS is equal to RHS అని చెప్పి చూపించమన్నాడు. LHS అంటే చెప్పిన కదా లెఫ్ట్ హ్యాండ్ సైడ్, అలాగే ఈజ్ ఈక్వల్ టు RHS అంటే రైట్ హ్యాండ్ సైడ్. మీరు ప్రతిసారి కూడా ఎగ్జామ్లో రాసేటప్పుడు ఖచ్చితంగా అయితే అది రాసుకోండి, మార్క్స్ అయితే ఈజీగా పడుతుంది. ఇప్పుడు మనకి ఇది ఏ ఫార్ములా రూపంలో ఉంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. చెప్పాను కదా ఇలా బికాస్ పెట్టుకుని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఫార్ములా. ఓకేనా, ఆ ఫార్ములా రూపంలో రాద్దాం. ఏ ప్లస్ ఏముంది కొసికంట్ ఉంది కాబట్టి కొసికంట్ స్క్వేర్ థీటా ప్లస్ కాట్ స్క్వేర్ థీటా మైనస్ ఏ రూపంలో ఉంది 2ab 2 కొసికంట్ థీటా కాట్ థీటా. ఓకే, మనం కొసికంట్ స్క్వేర్ థీటాని ఏ విధంగా రాసుకోవచ్చు 1 బై సైన్ స్క్వేర్ థీటా కింద రాసుకోవచ్చు. అలాగే కాట్ స్క్వేర్ థీటాని ఏ విధంగా రాసుకోవచ్చు కాస్ స్క్వేర్ థీటా బై సైన్ స్క్వేర్ థీటా అని చెప్పి రాసుకోవచ్చు. అలాగే 2ab 2 కొసికంట్ థీటా ఏ విధంగా రాసుకోవచ్చు 1 బై సైన్ థీటా కాట్ థీటాని కాస్ థీటా బై సైన్ థీటా. దీనికి ఎల్సిఎం కట్టినట్టయితే ఏమవుతుంది 1 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా బై సైన్ స్క్వేర్ థీటా మైనస్ 2 కాస్ థీటా బై
sin స్క్వేర్ థీటా. ఓకే, మనకి ఇది ఏమవుతుంది, ఎల్సిఎం కట్టినట్లయితే కనుక 1 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2 కాస్ థీటా అవుతుంది. డినామినేటర్ ఉంటుంది sin స్క్వేర్ కాబట్టి sin స్క్వేర్ థీటా అలాగే ఉండిపోతుంది. ఇది మనకి ఏ రూపంలో కనిపిస్తుంది, మళ్ళీ a మైనస్ బి హోల్ స్క్వేర్ రూపంలో కనిపిస్తుంది. a మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే మళ్ళీ ఫార్ములా a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఇది ఏ విధంగా కనిపిస్తుంది అన్నది చూపిస్తాను. 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ రూపంలో కనిపిస్తుంది. ఎందుకంటే a స్క్వేర్ అంటే 1 స్క్వేర్, అలాగే b స్క్వేర్ అంటే కాస్ థీటా హోల్ స్క్వేర్ కదా, b స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2ab మైనస్ 2 ఇంటూ 1 ఇంటూ కాస్ థీటా. 1 స్క్వేర్ అంటే 1a ప్లస్ కాస్ స్క్వేర్ థీటా, 2 1 జా 2, 2 ఇంటూ కాస్ థీటా 2 కాస్ థీటా. ఓకే, అంటే మనం దీన్ని 1 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2 కాస్ థీటా ఈ విధంగా రాసుకోవచ్చు. 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అని చెప్పి రాసుకోవచ్చు. అలాగే మనకి డినామినేటర్ ఏముంది, sin స్క్వేర్ థీటా ఉంది. ఓకే, ఇదైతే అరేంజ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అని ఉంది కదా, అంటే మనం 2 టైమ్స్ రాసుకోవచ్చు. దీన్ని ఏంటంటే 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా కింద రాసుకుంటాను. ఎందుకంటే ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n కింద రాసుకుంటాను. ఏ పవర్ m ప్లస్ n మళ్ళీ అక్కడ కూడా ఫార్ములా మీద అయితే రాసుకుంటే తీసుకుంది. sin స్క్వేర్ థీటా ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా కింద రాసుకుంటాను. ఎందుకు, మళ్ళీ ఇంకో ఫార్ములా వస్తుంది. ఏంటి, sin స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. మనకి ఏంటి 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఉంది కాబట్టి sin స్క్వేర్ థీటా ఈక్వల్ టు ఈ కాస్ స్క్వేర్ థీటా నెక్స్ట్ సైడ్ పంపిస్తే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. అంటే sin స్క్వేర్ ఉన్న ప్లేస్ లో 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని చెప్పి రాసుకోవచ్చు కదా. అందుకని sin స్క్వేర్ థీటా ఉన్న ప్లేస్ లో 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా రాసుకున్నాం అన్నమాట. మనకి పైన ఏముంది, 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. దాన్ని సేమ్ అలాగే ఉంచేస్తాను. 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఏ విధంగా రాసుకున్నారంటే ఇది ఏ రూపంలో ఉంది, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ రూపంలో ఉంది. అంటే a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని చెప్పి రాసుకోవచ్చు అనమాట. ఎందుకంటే a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్మ్ ఏంటి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1, అలాగే బి స్క్వేర్ అంటే కాస్ థీటా వస్తుంది. ఇక్కడ 1 మైనస్ కాస్ థీటా 1 మైనస్ కాస్ థీటా అనేది క్యాన్సిల్ అయిపోతుంది. మనకి రిమైనింగ్ ఏం మిగిలింది, 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా. మనకి RHS ఎంత ఇచ్చాడు, 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా. అర్థంగా లాస్ట్ టైం మాత్రం therefore LHS is equal to RHS అని చెప్పి రాస్తాం. అంటే LHS అంటే చెప్పాను కదా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్, RHS అంటే రైట్ హ్యాండ్ సైడ్. నా ఈ మ్యాథ్స్ అయితే కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. మీకు డీటెయిల్ అయితే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి అయితే నేనైతే సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.